ಉಪಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರತಕ್ಕಂತಹ ಪುಷ್ಪಗಿರಿ ಸಂಸ್ಥಾನದ ಪೀಠಾಧೀಶ್ವರರಿಗೆ ನಾರಾಯಣ ಸ್ಮರಣೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ನಮಗೆ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರುವಂಥ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದಂತಹ ಪೀಠಾಧೀಶ್ವರರು ಬಹಳ ಆಪ್ತರು. ನಮಗೆ ಒಂದೇ ದೇಹ, ಒಂದೇ ಆತ್ಮ, ಎರಡು ದೇಹ ಇದ್ದಂಗೆ ಕೂತಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ. ನಮ್ಮ ಏನು ಅನಿಸಿಕೆ ಇದೆ ಅವರ ಬಾಯಿಂದ ನುಡಿಸ್ತಾರೆ, ಅವರ ಅನಿಸಿಕೆ ಏನಿದೆ ಅದು ನಮ್ಮ ಬಾಯಿಂದ ಬರುತ್ತೆ. ಅಷ್ಟು ಅನ್ಯೋನ್ಯವಾಗಿದ್ದೇವೆ ನಾವು. ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರಲಿಕ್ಕೆ ಅವರೇ ಮುಖ್ಯ ಕಾರಣಕರ್ತರು. ನಮಗೆ ತೆಲುಗು ಬರೋದಿಲ್ಲ, ಆದರೂ ಸ್ವಲ್ಪ ಪ್ರಯತ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ఈరోజు శ్రీమాన్ నరేంద్ర చౌదరి, శ్రీమతి రమాదేవి గారి ఆయోజనంతో భక్తి టీవీ మూలంగా ఎన్టీఆర్ స్టేడియం, భాగ్యనగరం, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం అభూతపూర్వంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం మూలంగా మన సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మన సనాతన ధర్మం దీపానికి అంటే జ్యోతికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. మన వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అంతా దీపం గురించి ఎన్నో మంత్రాలను, దీపం ఒక మహాత్మముని తెలియచేస్తున్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ ఎన్నో మంత్రాలను అనే వాక్యం మన సనాతన ధర్మంలో ఉన్న ఉపనిషత్తులలో ఉన్నది. జ్యోతి అంటే ఏమిటి? మనము జ్యోతిని కేవలం వెలుగు ఇచ్చే జ్యోతిలా చూడకుండా అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపు మంచి మార్గము చూపించేది జ్యోతి. ఇలాంటి పవిత్రమైన జ్యోతి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ప్రసంగం ద్వారముని మనకి తెలియచేశారు. ఒకసారి శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి నిదానంగా తనకు తాను అలంకారం చేసుకుంటున్నారు. కిరీటాన్ని, ఆభరణాన్ని, వస్త్రాలుని అయినప్పటికీ ఆ అలంకారం ముగియనే లేదు. ఆయనని తీసుకు వెళ్ళాల్సిన రథసారథి బయట కాచుకొని ఉన్నాడు. కానీ కృష్ణుడు మాత్రం బయటకు వస్తున్న సూచనే కనబడలేదు. ఆ సారథికి ఆశ్చర్యం వేసింది. ఇవాళ ఏమైనా ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్తామా అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తనను తాను చూస్తూ ఆనందంగా నవ్వుకుంటున్నాడు. అప్పుడు సారథి, ఓ ప్రభో, ఒక మాట అడగనా? మీరు తప్పుగా అనుకోకండి. ఇవాళ ఎందుకింత అద్భుతమైన అలంకారం చేసుకుంటున్నారు? మనం